వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, చేయడం మర్చిపోకండి. లేదు మర్చిపోతామంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చకపోతే లాస్ట్ లో అన్సబ్స్క్రైబ్ చేయండి. బట్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలో మ్యాక్స్ థీరీసే ఉంటాయి, అంటే డీటెయిల్స్ కొన్ని చెప్తాను. దాన్ని శౌర్యాంగ పర్వంకి కనెక్ట్ అయ్యేలాగా థీరీస్ ఎక్కువగా చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఆల్ గెస్ అండ్ థీరీస్. హౌ దేవా మేనేజెస్ ఎట్ ఇంటర్వెల్ బ్యాంక్, అంటే అక్కడ సడన్ గా మిసైల్ తో పాటు మెషిన్ గన్స్ ఎలా వచ్చాయి అండ్ సడన్ గా ఒక క్యాంప్ నుండి సేమ్ జీప్ వేసుకుని ఎలా ఎగురుకుంటూ వస్తాడు, అంటే దూసుకుని వస్తాడుగా, అది ఎలా సాధ్యం? సో దీనికి ఆన్సర్, కండల పోర్ట్ గుజరాత్ నుండి బయలుదేరి నేపాల్ కి పోకుండా యూటర్న్ తీసుకుని అస్సాంలోని తిన్సుకియాకి వెళ్లి అక్కడ ఆద్యాన్ని ఎక్కించుకుని గేట్ నెంబర్ 8/46 చేరుకుంటాయి ఆ డ్రగ్స్ క్యారీ చేస్తున్న కంటైనర్స్. మరి దేవాకి ఎలా తెలుసు ఆ ప్లేస్ కి ఆ కంటైనర్స్ పోతున్నాయని? అండ్ డైరెక్ట్ గా లోనికి వెళ్లకుండా ఆ కొండపైకి ఎక్కి అక్కడ నుండి మిసైల్స్ అండ్ మిషనరీస్ ని యూజ్ చేస్తాడు. ఈ లోపు అమ్యునిషన్స్ అండ్ ఎక్సెట్రా బాడీకి అమర్చుకుని రెడీ అయ్యి వెళ్తాడు. ఇంతలోనే ఆ మెషిన్ గన్స్ తో హ్యావోక్ క్రియేట్ చేస్తాడు. ద క్వశ్చన్ ఇస్, దేవాకు ఆ మెషిన్ గన్స్ ఉన్న సంగతి ఎలా తెలుసు? అండ్ KGF 2 లో ఒక మెషిన్ గన్ వాడారు కాబట్టి ఇక్కడ 6 మెషిన్ గన్స్ యూజ్ చేశారా? అండ్ ఆన్సర్ ఇస్ నో. KGF 2 లో వాడారు కాబట్టి అలా యూజ్ చేయలేదు. ఇప్పుడు చెప్పబోయేది మన ప్యూర్ గెస్, కానీ అది ఖచ్చితంగా శౌర్యాంగ పర్వంలో చూపిస్తారు. ఆల్రెడీ మెషిన్ గన్స్ అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాయి. మేబీ మన గెస్ ప్రకారం అవన్నీ ఎవరికి తెలియకుండా దేవానే పెట్టించాడు అనుకుంటా. ఎందుకంటే హీఈస్ ద కమాండర్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ కర్త వరదరాజమన్నారు. సో వరద మీద చెయ్యి వేస్తేనే అలా రియాక్ట్ అయినోడు, తల తీసి కాళ్ళ దగ్గర పెట్టినోడు మరి బుల్లెట్స్ నుండి కాపాడడం కోసం ఏమేం చేసుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. అది కూడా అవుట్ సైడ్ ఆఫ్ కాన్సార్. సో సెక్యూరిటీ డీటెయిల్స్ గురించి దేవాకు అన్ని తెలుసు, అంటే అమ్యునిషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అందుకనే అలా గుడ్డిగా పోకుండా 8/46 బేస్ లోని మెయిన్ గేట్ గుండా పోకుండా ఒక స్ట్రాటజీతో ముందుగా మిసైల్ అటాక్ చేసి ఆ తర్వాత వెంటనే మెషిన్ గన్స్ తో పని చేపిస్తూ, అది కూడా ఆటోమేటిక్ గా ప్రీలోడెడ్ డైరెక్షన్ లో, అంటే ఎవరో చెప్పినట్లుగా ఎగ్జాక్ట్లీ మోషన్ సెన్సార్డ్ ఆపోజిట్ లో బుల్లెట్స్ వచ్చే సైడ్ కి ఈ మెషిన్ గన్స్ కాలుస్తూ ఉంటాయి. అలా కాల్చేలాగా చేస్తాడు. సో మేబీ అందుకనే తను మెయిన్ గేట్ గుండా పోకుండా జీప్ వేసుకుని ఆ ఆర్చ్ నుండి దూసుకొస్తాడు. ఈ మెషిన్ గన్స్ లో రౌండ్స్ అయ్యే లోపు మెయిన్ గేట్ నుండి కాకుండా సెమీ సర్కులర్ గా ఉన్న ఆ టెంట్ నుండి జీప్ ఎగరేసుకుని దేవా వస్తాడు. సో అది ఎలా పాసిబుల్ అంటే, దానికి మన దగ్గర ఉన్న థియరీ, ఆ టాప్ నుండి మేబీ ఒక టనెల్ డైరెక్ట్ గా ఆ బేస్ క్యాంప్ లోని ఒక టెంట్ లోకి తయారు చేసుకుని వీళ్ళు పెట్టుకుని ఉండొచ్చు. అంటే ఇన్ని చేసిన వాళ్ళు అవన్నీ చేయడం పెద్ద లెక్క అంటారా? అంటే కేవలం ఆ కొండపై నుండే కాదు, ఏదైనా బేస్ లో ప్రాబ్లం వస్తే ఈ బేస్ నుండి కూడా ఆ టాప్ కి వెళ్లేలాగా ఒక వేని క్రియేట్ చేసి అలా పెట్టుకుని ఉండొచ్చు. ఆర్ ఆల్రెడీ అలా టన్నెల్ చేసి ఉంటే దాన్ని వీళ్ళు కనిపెట్టి ఉండొచ్చు. సో అలా ఆ టాప్ నుండి ఆ టన్నెల్ నుండి వచ్చి జీప్ లో ఫుల్ రేస్తూ దూసుకొస్తాడు. అయితే ఈ ఒక్క ప్లేస్ లోనే ఇలా ఉందనుకుంటున్నారా? ఇండియాలో అవుట్ సైడ్ ఆఫ్ కాన్సార్ 8/46 బార్డర్ ఆఫ్ ఇండియా అస్సాం బేస్ దగ్గరే ఇలాంటివి ఉన్నాయంటే మరి మిగతా మెయిన్ ప్లేసెస్ లోని బేస్ ఏరియాస్ లో ఎలాంటి వెపన్స్ ఉండి ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు దేవా తీసుకుని ఉండాలి? అంటే అది సేఫ్ ఫెయిల్ ప్రాసెస్ అంటారుగా. ఇన్ కేస్ మనకు ఆ ప్లేస్ తో ప్రాబ్లం వస్తే ఆర్ శత్రువులు అక్కడ ఆల్రెడీ వచ్చి ఉంటే చుట్టుముడితే ఒక హై ఎండ్ పాయింట్ లో హైలీ అడ్వాన్స్ వెపన్ సిస్టమ్ ఆ బేస్ పాయింట్ ని రక్షిస్తుంది. అలాంటి ఒక ప్లేస్ నుండి డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చు, అది కూడా మనం ఎఫెక్ట్ అవ్వకుండా. అండ్ అది కూడా ఓన్లీ ఫర్ వరదరాజమన్నార్ ఆఫ్ కాన్సార్ ఫ్రమ్ సలార్ దేవరత రైసర్. నెక్స్ట్ ద బిగ్గెస్ట్ డీటెయిల్, తిరుగు చెప్పినట్లుగా గుర్తులు మార్చుకున్నాము మీన్స్ వాట్? మేము ఇంతవరకు దాక్కుని బ్రతికాం, పేర్లు మార్చుకున్నాం, గుర్తులు మార్చుకున్నామని క్లైమాక్స్ లో తిరు రాజమన్నార్తో చెప్తూ ఉంటాడు. అయితే పేర్లు ఓకే, ఒరిజినల్ గా ఏం పేరు మనకు ఐడియా లేదు. గుర్తు మార్చుకోవడం అన్నప్పుడు మనకు భార్వా బ్యాక్ సైడ్ చూపిస్తారు. అప్పటికే తనకు గ్రీన్ కలర్ బాడీ అంతా పూసి ఉంటుంది, అంటే బాడీకి అప్లై చేసి ఉంటుంది. అయితే మనందరికీ ఉన్న వెరీ వెరీ బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, భార్వా శౌర్యంగా అయితే తన వెనకాల ఉన్న కత్తిగాట్లు గుర్తు తనను పెళ్లి చేసుకున్న రాధారమ్మ గమనించాలి కదా, తను ఎందుకని గమనించలేదు అనే క్వశ్చన్. కొంతమంది కామెడీగా, కొంతమంది వల్గర్ గా, కొంతమంది జెన్యూన్ గా అడుగుతున్నారు. సో ఓపెన్ గా నేను చెప్పాలంటే, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఫస్ట్ నైట్ టైం లో ఖచ్చితంగా రాధారామకు తెలిసి ఉండాలి. బట్ ఎందుకని రాధారామ ఆ కత్తిఘాట్లను చూసి అనుమానించలేదు, ఎందుకని ఆ గుర్తులను చూసి గుర్తుపట్టలేదు అంటే నా దగ్గర ఒక డీటెయిల్ విత్ థియరీ ఉంది. అదే భారవ వెనకాల గుర్తులు ఎలా ఉన్నాయో సేమ్ గుర్తులు దేవా రైట్ సైడ్ షోల్డర్ మీద కూడా ఉన్నాయి. అది క్లైమాక్స్ లో చూడొచ్చు. సో నా వరకు నేను ఓహో కలర్ తో పాటు ఈ కత్తిఘాట్ల గుర్తులుంటే శౌర్యాంగన అని అనుకున్నా. బట్ దేవాకి బ్యాక్ సైడ్ గుర్తులు ఎక్కువగా లేకపోవడానికి కారణం మేబీ తనకు 10 years అప్పుడు కాన్సార్ ని వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి 25 years ఆ రిచువల్ చేయలేదు కాబట్టి తనకు బ్యాక్ సైడ్ ఎక్కువగా గుర్తులు లేవు అని అనుకున్నాను. బట్ నెట్ఫ్లిక్స్ లో రాగానే బాగా అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వచ్చింది. తిరు రాజమన్నార్ తో పర్టికులర్ గా గుర్తులు మార్చుకున్నామని అన్నప్పుడు ఆ కత్తిఘాట్ల మీద గ్రీన్ కలర్ పూస్తారు. దాని అర్థం మన్నార్ తెగ గుర్తులు వచ్చేసి అలా బ్యాక్ సైడ్ కత్తిఘాట్లు ఉండడం. అందుకనే రాధారామ భారవ వెనకాల కత్తిఘాట్లను చూసినా తనని మన్నార్సి అని అనుకుంటుంది అండ్ డౌట్ రాదు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 10 year కిడ్స్ గా ఉన్న భారవ వాళ్ళు మళ్ళీ కాన్సర్ లోకి రావడానికి కత్తిఘాట్లు పెట్టుకున్నారు అనుకుందాం. మరి 10 year కిడ్ అయిన దేవా ఒంటి మీద కత్తిఘాట్లు ఎందుకున్నాయి? సో ఆ కత్తిఘాట్లు ఉంటేనే శౌర్యాంగానా? ఎందుకంటే వాళ్ళు చేసే కత్తి రిచువల్ లో కత్తిని వీపి వెనక వైపు గట్టిగా ఆనించి రైట్ సైడ్ కత్తిని ఇలా డ్రాగ్ చేస్తారు. సో అందుకనే వాళ్ళకి ఆ గుర్తులు వచ్చాయని చాలా మంది అనుకున్నారు. అండ్ అలాగే బాచిమన్నారు దేవా బ్యాక్ సైడ్ ఆ కత్తిఘాట్లు చూసి వీడు శౌర్యాంగానా అని అడిగాడని అనుకుంటున్నారు. స్టార్ట్ లో నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ యాక్చువల్ గా శౌర్యాంగల్ చేసే ఆ కత్తి విన్యాసంలో వీపి వెనక వైపు గట్టిగా ఆనించి రైట్ సైడ్ కత్తిని ఇలా డ్రాగ్ చేస్తారు. దానివల్ల
మచ్చలు పడొచ్చు గానీ కత్తిఘాట్లు ఏర్పడవు. బట్ భారవ వెనకాల కట్టైనట్లుగా గుర్తులుంటాయి. బట్ వాళ్ళ రిచువల్ లో వాడే ఆ కత్తులు 2 సైడ్ షార్ప్ గా ఉండవు అండ్ పదులు లేని సైడ్ వాళ్ళు వీపు వైపుగా ఆనిస్తారు. సో క్లియర్ గా వాళ్ళ గుర్తు ఆ కలర్ వేసుకోవడమే, అంతేకాని ఆ కత్తిఘాట్లు కాదు. మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన శౌర్యాంగుల ఒంటి మీద గ్రీన్ కలర్ కనిపిస్తుంది గానీ కత్తిఘాట్లు కనిపించవు. అండ్ క్లైమాక్స్ లో భారవ రిచువల్ చేసేటప్పుడు కూడా తన సైన్యం కూడా గ్రీన్ కలర్ ఒంటికి పూసుకుంటారు కానీ వాళ్ళకు కత్తిఘాట్లు ఉండవు. సో అందుకనే మేబీ రాధారామ భారవ శౌర్యంగా అని గుర్తుపట్టలేదు. అండ్ ఆల్సో తనకు లాస్ట్ వరకు నిజంగానే భారవ శౌర్యంగా అని తెలియదు. సో ఈ విషయాన్నే ప్రశాంత్ నీల్ గారి ధర్మపత్ని లిఖితారెడ్డి నీల్ గారు క్లియర్ గా ఈ పోస్ట్ లో చెప్పారు. అయిపోయిందా? ఇప్పుడు చెప్పిందంతా ట్రాష్. భారవ టెక్నాలజీ యూజ్ చేసి తన ఒంటి మీద ఉన్న ఆ శౌర్యంగా బ్లేడ్ గుర్తుల్ని మాయం చేయడానికి ఒక స్కిన్ ని ప్రత్యేకంగా యూజ్ చేశాడు. అది ఫారెన్ టెక్నాలజీ ఈ మూవీలో యూజ్ చేశారని చెప్తే మనం ఏం చేయలేం. ఆర్ దానికి వేరే ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా అనేది శౌర్యంగ పర్వం చూసి తెలుసుకోవాల్సిందే. సో నీల్ గారు ఏం చెప్తారో వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ ద లాస్ట్ డీటెయిల్, కొబ్బరి బొండం సీక్వెన్స్. శౌర్యంగ పర్వంలో పరిగెత్తే ఫైట్ సీన్స్ ఉంటాయి. ఊర్లలో సాధారణంగా కట్టెపొయ్యల కోసం వాడే చెక్కలు మొద్దులు పెద్దగా ఉంటే గొడ్డలతో దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా చేసి వాడతారు. అలా కట్టెల్ని కొట్టే ముందు ఆ చెక్కలకి ఘాట్ లాగా ఫస్ట్ చిన్నగా ఒక దెబ్బేసి పెట్టుకుని దాని మీద రిపీటెడ్ గా ఆ గొడ్డలతో కొడుతూ ఉంటారు. అప్పుడు అది 2 ముక్కలు అవుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్, దీన్ని మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ కొబ్బరి బొండం కట్ చేయడం చాలా మంది చూసే ఉంటారుగా. ఫాస్ట్ గా కత్తితో నరుకుతూ ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్ దగ్గర నీళ్లు వస్తాయి అన్నప్పుడు స్లోగా జాగ్రత్తగా మెల్లిగా కొడతారు. అలా కొట్టగానే నీళ్లు ఒకసారిగా బయటికి చిందుతాయి. ఎగ్జాక్ట్లీ ఎలా కట్ చేయాలి అనేది ఆ బోండాలు కొట్టే వాళ్ళకి తెలుసు, బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు చెప్పిన 2 రిఫరెన్స్ లాగానే అనిపించింది కాటరేమో ఫైట్ లోని ఒక సీక్వెన్స్. అది కొబ్బరికాయలు నరకడం కాదు, కొబ్బరికాయలాగా మొద్దుల్ని కట్టెల్ని నరికినట్లుగా ఓచుకొత్త చేయడం. ఈ సీన్ లో ఆ రౌడీని దేవా ఒక గొడ్డలతో కొట్టి నీల్ గారు చెప్పినట్టుగా నీళ్లను వేపించి ఇంకో గొడ్డలతో కొబ్బరికాయ చెక్కుతున్నట్లుగా లైట్ గా కొడతారు. ఆ తర్వాత ఏం చేస్తారో మన ఛానల్లో చూపించలేము. సో ఇలాంటి కామన్ రెఫరెన్స్ ని తీసుకొచ్చి నీల్ గారు ఇంపాక్ట్ఫుల్ గా చూపించారు. అది కూడా అట్మోస్ట్ కేర్ తో, అంటే చాలా శ్రద్ధగా ఏదో మొక్కకు అంటుకడుతున్నట్లుగా చాలా నీట్ గా అప్లై చేశారు. అలాగే మేబీ ప్రభాస్ గారు నీ బాలేదని నీల్ గారు ప్రభాస్ గారిని నుంచోపెట్టి ఆయన మూవీస్ ని మంచి యాక్షన్ మూవీస్ ని చూడాలనుకునే వాళ్ళకు ఐఫీస్ట్ అయ్యేలాగా ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు అనుకుంటా. బట్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉన్నారని న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. సో అఫీషియల్ గా ప్రాబ్లం అయింది అండ్ అది క్లియర్ అయిందని ఎక్కడా ఎవరు చెప్పలేదు. ఇప్పుడున్న ఇన్ఫో ప్రకారం ఆల్ ఇస్ గుడ్, యాక్చువల్లీ గ్రేట్ అంటున్నారు. సో ఇక్కడ నీల్ గారు మేబీ ఈ ప్రాబ్లం వల్ల ఆర్ ఆ క్యారెక్టర్ అలాగే ఉండడం వల్ల తెలియదు కానీ జస్ట్ అలా నుంచో పెట్టి విలన్సే తన దగ్గరకు వచ్చేలాగా ప్లాన్ చేశారు డైరెక్టర్ గారు. బికాస్ దేవా అంటే ఎవరికి తెలియదు. ఈ బిలాంగ్స్ టు శౌర్యాంగ ట్రైబ్ అనేది పక్కన పడేస్తే అసలు దేవా ఎలా ఓచుకోతకు వస్తాడో అనేది ఎవరికి తెలియదు కాబట్టి ఆ విలన్స్ పరిగెత్తుకుంటూ మరి దేవా దగ్గరకు వస్తారు చేస్తారు. ఆ తర్వాత పార్ట్ 2 శౌర్యాంగపురంలో పార్ట్ 1 క్లైమాక్స్ లోని హంటింగ్ సీజన్ స్టార్ట్ ఫైట్ తో క్లియర్ గా దేవా స్టామినా ఏంటో కాన్సార్ లో అందరికీ తెలుస్తుంది. అండ్ పార్ట్ 1 లో వేలంగడి సీక్వెన్స్ తర్వాత మరీ ముఖ్యంగా దొరలకు ఒక ఐడియా ఉంటుంది, వాట్ ఈస్ దేవా అని. అండ్ కర్త ఆల్రెడీ పోసేసుకుంటాడు, తనకు ఐడియా ఉంది శౌర్యాంగులు ఏమేం చేయగలరు అని. దానికి రీజన్ శౌర్యాంగులు ఏదో ఘోరంగానే శౌర్యాంగ పర్వంలో చేసి ఉండొచ్చు, అది కేవలం కర్త రాజమన్నార్కే తెలుసు. అదే శౌర్యాంగ పర్వంలో చాలా చాలా వైలెంట్ గా ఉండబోతుంది అని గెస్. మరి ఇప్పుడు రెబల్ స్టార్ గారు పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ లోని దేవా నుంచొని కొడితేనే విపరీతంగా మాస్ గా అనిపించి అలిసిపోయేలాగా అరిచిన జనాలు, మెస్మరైజ్ అయిన జనాలు పార్ట్ 2 శౌర్యాంగ పర్వంలో దేవా పరిగెత్తి వెంటాడే ఫైట్ చేసే సీన్స్ థియేటర్ లో పడ్డాయి అనుకోండి, ఆ ఓచకోత ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. నుంచుంటేనే తినేవి నడిచేవి చూసేవి నరికేస్తే మరి పరిగెత్తి వేటాడితే దేవా ఏమేం చేస్తాడో అనేది మీ ఊహ. అండ్ దానికి అమ్మవారి బీజం రవి బస్రూర్ గారి స్టైల్లో కొట్టారనుకోండి, గూస్ బంప్సే. ట్విట్టర్లో హైప్ తో పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని కొన్నిసార్లు ట్వీట్స్ వస్తుంటాయి. ప్రతిసారి హైప్ తో పోతే అంటున్నారు. బట్ శౌర్యాంగ పర్వంలో వచ్చే ఎలివేషన్స్ కి అరవడాలుండవు, స్పెల్ బౌండ్ అంటారుగా, అంటే ఏమీ చేయలేరు, చూస్తూ ఉండడం తప్ప. ఎవరో మంత్రం వేసి ఏమీ చేయలేని స్థితిలో మిమ్మల్ని పడేస్తే మాటలు రావు. ఇక్కడ అరవాలి, అరిసి ఏలయ్యాలి, గోల చేయాలి అన్న సంగతే మర్చిపోయేంతగా ఆ ఎలివేషన్స్ ఉంటే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఆ మాస్ ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి ఊహించుకోండి. అండ్ అలాగే ఇంకా పండిత్ సీన్, ప్రెగ్నెంట్ సీన్, కొన్ని థియరీస్ ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.